ఎందుకంటే ఇప్పుడు పెద్ద పరీక్ష దానికి. క్రిందటిసారి గెలిచి 2014లో దీంట్లో గెలిచింది పార్లమెంట్, 73 స్థానాల దాకా వచ్చింది. తర్వాత 330 దాకా కార్పొరేట్ ఇది మీద గెలిచింది అసెంబ్లీ. అంటే మొత్తం వాళ్ళకి 403 ఉన్నాయి, 330 దాకా గెలిచింది అప్పుడు. తర్వాత 2016లో అసెంబ్లీ ఎన్నికల్లో అనమాట అట్లా గెలిచింది. తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అయిపోయింది బీజేపీ పైన అన్నారు, 68 దాకా గెలుచుకొచ్చింది పార్లమెంట్ సీట్లు కూటమిగా. గెలుచుకున్న తర్వాత అసెంబ్లీకి వచ్చేటప్పుడు 260 దగ్గర గెలిచింది. ఏంటయ్యా అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వెనక నుంచి గేమ్ నడిపి ఏది బహిరంగంగా పొత్తు కాకుండా ఇండైరెక్ట్ పొత్తుతో సమాజ్వాదీ పార్టీకి చేశారు. ప్రియాంక గాంధీ వాద్రాన్ని ముందు పెట్టారు. ఆ తెర వెనకాల ఈ కథ అంతా నడుపుకొచ్చారు. అయినా సరే 2019లోనేమో పార్లమెంట్ స్థానాలు కొంత తగ్గినాయి అంత ముందు పోల్చుకుంటే 14తో పోల్చుకుంటే. కానీ 2/3 గెలుచుకున్నారు పార్లమెంట్ సీట్లు. అసెంబ్లీ కూడా ఆ విధంగానే తగ్గినాయి వాళ్ళకి సీట్లు, 260 270 సాధించారు. అది అయిపోయింది 2019 అంటే 21లో జరిగింది ఎన్నికలు. ఇప్పుడు లెక్క ప్రకారం మనకి 24 అంటే 26లో జరగాలి ఎన్నికలు. ఈ లెక్క ప్రకారం 24 పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతిన్నారు. సమాజ్వాదీకి కాస్త ఎంపీలు ఎక్కువ వచ్చినాయి, సమాజ్వాదీ వీళ్ళందరూ గెలుచుకున్నారు. అంతకు ముందు ఉన్నటువంటి ఆ డామినేషన్ తగ్గింది. అదే దెబ్బతినడానికి కారణమైంది. నా సౌత్ ఇండియాలో కాస్త వీళ్ళతో వాళ్ళతో